ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ కేశినేని నాని, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా. ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన దేవినేని ఉమా ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకులు, అనుచరులు ఆటలాడుతున్నారు. యథేచ్ఛగా బూడిద రవాణాతో కోట్లు దోచేస్తున్న వైసీపీ దొంగలు, పంది కుక్కలు. బూడిద నెత్తికేసి కొట్టుకోండి లేదా మీరు తినండి. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి బూడిద అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ దొంగల మాఫియా. 10 రోజులుగా సీఈకి వినతి పత్రాలు అందజేసినా ఉపయోగం లేదు. వీటీపీఎస్ యాజమాన్యం డబ్బులు కక్కుర్తితో ఎమ్మెల్యే, మంత్రి అనుచరులకు దాసోహం అయ్యారు. ఈ దుర్మార్గానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని అందరూ బాధ్యులే. వీరందరూ వాటాదారులే. కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల గ్రామాల్లో పరిశుభ్రమైన నీరు వచ్చే వరకు ఆందోళన చేస్తాం. బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. కొన్ని సంవత్సరాలుగా నెలలుగా జరుగుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పాను, హైవే మీద సీఈకి ఫోన్ చేసి వారం రోజులు ఆపించి లోడింగ్ ఆపించి నేను చెప్పి హెచ్చరించినా, మా వాళ్ళు 10 రోజులుగా కాగితాలు ఇచ్చి సీఈకి చెప్పిన టోటల్ వీటీపీఎస్ యాజమాన్యం డబ్బులు కక్కుతుందో. ఎమ్మెల్యేకి దాసోహం అయిపోయారు, మంత్రికి దాసోహం అయిపోయారు, ముఖ్యమంత్రి అనుచరులకు దాసోహం అయిపోయారు, ఆ ఎలక్ట్రికల్ కాకుండా మినిస్టర్కి దాసోహం అయిపోయారు. మా మంత్రులు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి మొత్తం ఈ బూడిద దొంగతనంలో, ఈ బూడిద దోపిడీలో వీళ్ళందరూ భాగస్వామి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నాడు, మంత్రి జోగి రమేష్ ఉన్నాడు, ప్లస్ పెద్దిరెడ్డి మనుషులు ఉన్నారు. మొత్తం వీటీపీఎస్ సీఈ దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఈ పాపంలో భాగస్వాములే. ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారుల మీద సస్పెండ్ కూడా చేయాలి. ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో దీనికి శాశ్వత పరిష్కారం కూడా కనుక్కోవాలి. రేపు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరాటం మేము వీటీపీఎస్ యాజమాన్యం మీద చేయబోతున్నాం. మీరు ఇమీడియట్గా కళ్ళు తెరిచి ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని ప్రొక్లైన్లు పెడతారో ఎమ్మటే ఈ పాపాన్ని ఆపండి, ఎమ్మటే ఈ దోపిడీ ఆపండి, ఎమ్మటే ఈ ధనదాహాన్ని ఆపండి. మా ఆరోగ్యాలతో పణంగా పెట్టి ఈ మండల ప్రాంత ప్రజల ఆరోగ్యంతో, వీళ్ళ ఊపిరితిత్తులతో, వీళ్ళ గుండెలతో, వీళ్ళ కిడ్నీలతో ఇక్కడ ఈయన కౌన్సిలర్ అనారోగ్యం పాలయ్యాడు. 15 రోజులు మంచం మీద ఉన్నాడు స్థానిక కౌన్సిలర్. అట్లాగే వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్ వచ్చి మీడియా ముందు, ప్రజల ముందు, సీఎం ముందు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ మాత్రం కూడా వీళ్ళకి బాధ్యత లేదు, బాధ్యత తీసుకోవట్లేదు. కాబట్టి రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. పరిస్థితి ఉందంటే ఇక్కడ మేము సెక్యూరిటీ కాలనీ, నిరంతరం వీటీపీఎస్ అధికారులు వీళ్ళంతా పర్యవేక్షణలో ఉండే సెక్యూరిటీ కాలనీలో ఈ వైసీపీ నాయకులు ఒక డంపింగ్ యార్డ్ పెట్టేశారు. జనరల్ గా ఈ కాలువ అనేది ధర్మంలోంచి వచ్చే మిగులు వాటర్, ఊట దాంట్లోంచి అక్రమార్కులు పైపులు పగలగొట్టి బూడిద తీసుకొచ్చేసి బూడిద నిరంతరం ఇక్కడ వైసీపీ అక్రమార్కులు బూడిద ఎత్తేస్తారండి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అట్లాగే ఈ బూడిద నీళ్లు, డ్రైనేజీ నీళ్లు కలిపి మన డ్రింకింగ్ వాటర్ నియోజకవర్గానికి మొత్తానికి సప్లై చేసే పంపింగ్ వాటర్ స్కీమ్ ఇదేనండి. ఈ స్కీమ్ లో కలిసి మాత్రం ఈ బూడిద వాటర్ ప్లస్ డ్రైనేజీ వాటర్. దీన్ని వీటీపీఎస్ అధికారులు కానీ, స్థానిక యంత్రాంగం కానీ గత 14 రోజులుగా ఇబ్రహీంపట్నం మండలంలో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ నీటి సమస్య వస్తే ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ స్థానిక అధికారులు కానీ, వీటీపీఎస్ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. దుర్మార్గం నడుస్తుంది ఇక్కడ. ఈ రోజు మా ఉమా మహేశ్వరరావుతో కలిసి, మా కౌన్సిలర్లతో కలిసి మేము ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగిందండి. ఈ ప్రాంతం అంతా చాలా దుర్మార్గంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగా మేము చూస్తున్నాము. ఇది ఇంతకాలంలో కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అసలు బూడిద ఎట్టలేదు, ఎలా ఉండేది, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. బడా నాయకులేమో బూడిద చెరువులో దొరుకుతున్నారు, చోటా నాయకులేమో ఇక్కడ ఏకంగా డంపింగ్ యార్డ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి కాసులు కొబ్బరించుకుంటున్నారు. ఆఖరికి మంచినీటి కాలువలోకి వెళ్ళేసి మనకి మురుగు, ఈ డస్ట్ రెండు కూడా ఈ బూడిద కలవటం జరుగుతుంది. సీఏ గారు కూడా ముడుపులకి కక్కుర్తిపడి, వీటీపీఎస్ యాజమాన్యం అసలు అక్షరాల డబ్బులకి కక్కుర్తిపడి అధికార పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రజల ప్రాణాలని ఇబ్బందిగా గురి చేస్తా. ఈ రోజు వాళ్ళు కళ్ళు కనిపించలేదండి. వినతి పత్రం ఇచ్చే వరకు కూడా వాళ్ళు స్పందించారు.
దగ్గర అది వీళ్ళ హ్యాండర్ లో లేదా? ఇది సిఈ గారు మేము అడుగుతున్నాం. మీరు కూడా కాసులు గుర్తుపట్టలేదా? మీరు డబ్బులు తీసుకోవట్లేదా అని మేము అడుగుతున్నాం. మొత్తం వీటీపీఎస్ యాజమాన్యం అంతా అధికార పార్టీ కొమ్ము కాస్తూ ప్రజల ప్రాణాలను ఇబ్బందికి గురి చేస్తుందండి. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏంటండి? వీటీపీఎస్ కాలనీ, ఇది సెక్యూరిటీ కాలనీలో డంపింగ్ యార్డా? మామూలుగా అయితే అసలు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద పడిపోతారే. 10 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ప్రజల కోసం. మంచినీటి వాటర్లో బూడిద కలుస్తుందని కనీసం ఎవరన్నా స్పందిస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? ప్రజల ప్రాణాలను ఇలా వదిలేస్తాడు గాల్లోకి. మంచినీళ్ళు రావట్లేదని తెలుసు కదా. అంటే ఈ సంపు రేడియల్ కాల్ నుంచి తండ్రి కాళ్ళలోకి డైరెక్ట్ కింద నుంచి ఉంటుంది సొరంగం లాగా. ఈ వాటర్ అంతా వెళ్ళి తండ్రి కాళ్ళలో కలుపుతుంది. రాకూడదండి, అక్రమం అండి. పైపులు పగలకూడదండి. నారాయణ బూడిద దోపిడీ అంతా కూడా చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవాల, మంత్రి జోగి రమేష్ నోరు తెరవాల, కొత్తకాల ఎంపీ కేసినేని అని దూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని పెడతాం. ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి. ఏడవటానికి మీరు అంతా పదవులు. ఎందుకు ఏడవటానికి మీకు పదవులు? మమ్మల్ని లెక్కడానికా? ఎవడారికి వెళ్తా తాకట్టు పెడతారా? ఎవరు ఊపితిత్తులు పోతున్నాయి? ఎవరు గుండెలు అవుతున్నాయి? అనారోగ్యం పాలు చేస్తారా? నాకే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తాడు పోలీసులా? సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ బూడిద దోపిడీ ఆపండి. ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద, ఊరంతా బూడిద. ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. ఇబ్రహీంపట్నం పేరుని బూడిద పట్టణం చేశారు. ఈ బూడిద పట్టణం చేసిన ఘనత మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేసినేని అని ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంగా ఉండే ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర నీటి ఈ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ దగ్గర ఎంత అనారోగ్యంగా, ఎంత అపరిశుభ్రమైన వాటరు, ఎంత పొగ వాటరు, ఎంత బూడిద. ఏ డ్రైనేజ్ చూసినా, ఏ కాలువ చూసినా మొత్తం బూడిద బూడిద బూడిద. మీరు నెత్తికేసుకోండి బూడిద, తినండి, మీరు తినండి బూడిద. చెప్తున్నాను సిఈకే, వీటీపీఎస్ యాజమాన్యానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి, మంత్రి జోగి రమేష్కి, ఎంపీ కేసినేని అని అందరికీ చెప్తున్నా, ఈ దుర్మార్గాలకు మీరందరూ భాగస్వాములే. ఈ దుర్మార్గంలో మీరందరూ వాటాదారులే. కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్, మా మున్సిపాలిటీ ఏదైతే ప్రతి ఒక్క నాయకుడు, మండలం ప్లస్ అందరం కూడా ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ దోపిడీ ఆగే వరకు పరిశుభ్రమైన నీరు ప్రతిరోజు ఈ మండలంలో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో ప్రజలకు వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని వివిధ రూపాల్లో రేపటి నుంచి తెలియజేస్తాం. బూడిద దోపిడీ అంతా కూడా చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవాల, మంత్రి జోగి రమేష్ నోరు తెరవాల, కొత్తకాల ఎంపీ కేసినేని అని దూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని పెడతాం. ఉండాలి. ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి. ఏడవటానికి మీరు అంతా పదవులు. ఎందుకు ఏడవటానికి మీకు పదవులు? మమ్మల్ని లెక్కడానికా? ఎవడారికి వెళ్తా తాకట్టు పెడతారా? ఎవరు ఊపితిత్తులు పోతున్నాయి? ఎవరు గుండెలు అవుతున్నాయి? అనారోగ్యం పాలు చేస్తారా? నాకే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తాడు పోలీసులా? సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ బూడిద దోపిడీ ఆపండి. ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద, ఊరంతా బూడిద. ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. ఇబ్రహీంపట్నం పేరుని బూడిద పట్టణం చేశారు. ఈ బూడిద పట్టణం చేసిన ఘనత మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేసినేని అని ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంగా ఉండే ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర నీటి ఈ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ దగ్గర ఎంత అనారోగ్యంగా, ఎంత
అపరిశుభ్రమైన వాటరు, ఎంత బొగ వాటరు, ఎంత బూడిద వాటర్. ఏ డ్రైనేజ్ చూసినా, ఏ కాలువ చూసినా మొత్తం బూడిద బూడిద బూడిద. మీరు నెత్తికేసుకోండి బూడిద, తినండి, మీరు తినండి బూడిద. చెప్తున్నాను సిఈకే, వీటీపీఎస్ యాజమాన్యానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి, మంత్రి జోగి రమేష్కి, ఎంపీ కేసీనాని అందరికీ చెప్తున్నా, ఈ దుర్మార్గాలకు మీరందరూ భాగస్వాములే. ఈ దుర్మార్గంలో మీరందరూ వాటాదారులే. కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్, మా మున్సిపాలిటీ ఏదైతే ప్రతి ఒక్క నాయకుడు, మండలం ప్లస్ అందరం కూడా ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ దోపిడీ ఆగే వరకు పరిశుభ్రమైన నీరు ప్రతిరోజు ఈ మండలంలో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో